వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం లావణ్య ఎపిసోడ్తో ఇంటా బయట ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు యువ హీరో రాజ్ తరుణ్. తనతో 11 ఏళ్లుగా సహజీవనం చేసి కొత్తగా మల్హోత్రా అనే అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడని లావణ్య పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపుతుంది. మరో అమ్మాయి ట్రాప్లో పడి తనను దూరం పెట్టాడని, తను గర్భం దాల్చితే రాజ్ దగ్గరుండి అబార్షన్ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అన్విక అనే మారు పేరుతో ఒకే ఫ్లాట్లో కలిసి ఉన్నామని, విదేశాలకు సైతం వెళ్లామని లావణ్య తెలిపింది. మెడికల్ రిపోర్ట్స్ 170కి పైగా ఫోటోలను ఆమె నార్సింగ్ పోలీసులకు సమర్పించారు. మాల్వి, ఆమె సోదరుడు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించారు. తనపై లావణ్య పెట్టిన కేసు, చేసిన ఆరోపణలపై గతంలోనే రాజ్ తరుణ్ స్పందించారు. ఆమెతో రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఆ తర్వాత డ్రగ్స్కి, చెడు వ్యసనాలకి లావణ్య బానిసవడంతో దూరం పెట్టినట్లు చెప్పారు. తన ఫ్లాట్ కొట్టేయాలనే పథకంలో భాగంగా ఈ డ్రామాలు ఆడుతుందని రాజ్ ఆరోపించారు. అటు హీరోయిన్ మాల్వి మల్హోత్రా సైతం లావణ్య వ్యాఖ్యలను ఖండించింది. రాజ్ తనకు ఒక ఫ్రెండ్ మాత్రమేనని, అతనితో కలిసి పనిచేసిన హీరోయిన్ అందరినీ లావణ్య వేధిస్తుందని పేర్కొంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్పై పలు సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ కేసు ఇలా జరుగుతుండగానే లావణ్య ఆత్మహత్యకు ప్రయత్నించడం, పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్ల మధ్యలో కొందరు కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిన్నగాక మొన్న రాజ్ ఫ్రెండ్నంటూ అర్జీ శేఖర్ భాష ప్రత్యక్షమయ్యాడు. లావణ్య అతనికి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండటంతో రాజ్ తరుణ్ కెరియర్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలతో సతమతమవుతుండటంతో రాజ్ కెరియర్ డైనమాలో పడింది. ఈ నేపథ్యంలో అతనిపై ఓ ఛానల్ కన్నేసి ఓ షోలో అవకాశం ఇవ్వాలని చూస్తుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అది మరెవరో కాదు, స్టార్ మా. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 8 కోసం నిర్వాహకులు రాజ్ తరుణ్ని సంప్రదించినట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వివాదాస్పద వ్యక్తులు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బిగ్ బాస్ నిర్వాహకులు మన హైదరాబాద్లోనే ఇంత కాంట్రవర్సీ నడుస్తుంటే ఊరుకుంటారా? వెంటనే రాజ్ తరుణ్ని బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరారనేది ఆ వార్త సారాంశం. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా చాలా పేర్లు తెరపైకి వస్తున్నా వారిలో ఎవరు ఫైనల్ అయ్యారో క్లారిటీ లేదు. గత ఎపిసోడ్ మాదిరే చివరి వరకు ఎవరి పేర్లు బయటికి రాకూడదని నిర్వాహకులు రహస్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్ బాస్ నిర్వాహకుల ప్రతిపాదనకు రాజ్ తరుణ్ ఓకే చెప్పారో లేదో తెలియదు. ఓవైపు వివాదాలు, కోర్టు కేసులు, మరోవైపు తను చేయాల్సిన సినిమాల రిలీజ్లు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి రాజ్ తరుణ్ బిగ్ బాస్ సెట్లో అడుగు పెడతారా అనేది సస్పెన్షన్ గా మారింది. ఒకవేళ రాజ్ తరుణ్ గనక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ 8లో పసందైన వినోదం గ్యారంటీ.